కోనిదెల పవన్ కళ్యాణ్. ఈ పేరు వింటేనే కోట్లాది మందికి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. చాలా తక్కువ మంది సినీ యాక్టర్లు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంత పేరు రాలేదు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే పవన్ ఫోర్స్ అలాంటిది, పవన్ పవర్ అలాంటిది. సుడిగాలిలా కుమ్మేస్తారు, మొత్తాన్ని చుట్టేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజకీయాల్లో ఉన్నారాయన. పవర్ స్టార్ అయ్యారు. విపరీతంగా దానాలు చేస్తారు. కష్టాల్లో ఉన్న వారికి నేను ఉన్నాను అనే భరోసా ఇస్తారు. ఏ భేదం లేకుండా తనకున్న దాంట్లో తన కష్టార్జితంతో సంపాదించిన దానిని ప్రజలకు పంచిపెడతారు. ఇది ఆయన దగ్గరుంది. ఏంటి ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఖర్చు పెట్టాలి కదా. ఆయనకు ఏది ఆజ్యం లేకుండా ఎందుకు ఖర్చు పెడతారు? ఆయన పవర్ కోసం ఇప్పటి వరకు చూశారు. ఇప్పుడు పవర్ వచ్చింది కదా, మనం ఎంత ఖర్చు పెడితే అంత లాగిస్తారు కదా. ఎందుకంటే రాజకీయ నాయకుల లెక్క అంతా అలాగే ఉంటుంది కదా. ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఒక 200 కోట్లు లాగేయాలి అని అది ఒక వ్యాపారంగా మారిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ కి వ్యాపారం కాదు, కసి. ఏదో చెయ్యాలి అనే కసి. ప్రజలకు ఏదో ఒకటి తన వంతు చెయ్యాలన్నా తపన. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానాలు చేయడం ఈ రోజు మొదలు పెట్టింది కాదు. చాలా మందికి తెలియని అంశం అది. ఎందుకంటే ఆయన కూడా చెప్పుకోరు కాబట్టి. పవన్ ఫోర్స్ ఎప్పుడో మొదలైంది. తనకు రాజకీయాలతో సంబంధం లేనప్పుడు, రాజకీయాలు అవసరం లేనప్పుడే ఆయన దానాలు చేయడం మొదలు పెట్టేశారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్తు దేశంలో ప్రజాదరణ ఉన్న నేత. సినిమా పరిశ్రమలో తనకంటూ తనదైన ముద్ర వేసిన పవర్ స్టార్ హీరో. ఇప్పుడు ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో తనదైన మార్కు వేసుకున్న సేనాని. పవన్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ గోకొల్లలు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే చాలు ఒక పెద్ద పండుగే. రాజకీయాల్లోకి వచ్చాక ఆయన వెంట నడిచిన యువత, పవన్ ఆదర్శాలను ఆచరణలో చూపిస్తున్న జన సైనికులు. ఎంతమందికి ఉంటుంది చెప్పండి ఈ ఛాన్స్? ఏదో ఒక పిలుపు వస్తే స్పందించే హృదయాలు ఎన్ని ఉన్నాయి ఈ రోజుల్లో? ఒక మెగాస్టార్ చిరంజీవి, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెల్లిందిది. మిగిలిన వాళ్ళు ఎవరైనా పిలుపునిచ్చినా సరే ఇంతటి స్పందన రానే రాదు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వ్యసనావలి అది. ఆ వ్యసనాన్ని వాళ్ళు వదులుకోలేరు. వారు ఊపిరున్నంత కాలం మెగా ఫ్యామిలీకి ఉన్నది ఫ్యాన్స్ కాదండి, భక్తులు. ఇక పవన్ కి పబ్లిసిటీ అస్సలు నచ్చదు. సాయం చేస్తే ప్రమోట్ చేసుకోరు. ఆయన కుడి చేతితో సాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియనివ్వరు. జనసేనాని సాయం చేస్తే చేతికి ఎముక ఉండదేమో అంటారు. ఎవరికైనా ఆపద ఉందని తెలిస్తే అర నిమిషం కూడా లేట్ చేయకుండా వాలిపోయే ఫౌండర్. మన కళ్ల ముందే ఎన్నో కోట్ల దానం చేశారు. ప్రజల కష్టాలను చూస్తే చలించిపోతారు. ఇప్పటికీ ఆయన మనసు సున్నితమే. వాళ్ళకి సాయం చేసే వరకు నిద్రపోరట. చిన్నతనం నుంచి సేవాగుణం చాలా ఎక్కువ. పెద్దయ్యాక అది మరింత పెరిగింది. అది కూడా ఒక వ్యసనమే. తనకున్నదంతా ప్రజలకు పెట్టాలని వ్యసనం. ఇది పవనిజం. ఇది అస్సలైన పవనిజం.